అగస్త్యుని జన్మకథ. తొల్లి మహేంద్రుడు దేవతలను బాధించు తారకాదులగు రాక్షసులను జంపవలసనదని అగ్నికి వాయుదేవునకు నాజ్ఞాపించెను. వాయువు సాయమున అగ్ని రాక్షసుల నెల్లరి నిశ్శేషముగా నాశనము చేయుచుండెను. అంతా వారు భయపడి సముద్రము జొచ్చిరి. వారి బాధ తొలగనది కదా ఎని అగ్ని వాయువులు ఉపేక్షభావమున నుండిరి. కాని కొంతకాలమైన పిదప రాక్షసులు రాత్రి సమయములందు వచ్చి దేవతలను, మునులను, మానవులను నానావిధముల బాధించి పోయి పగటివేళల సముద్రములో దాగికొనుచుండిరి. ఇట్లు 12,000 సంవత్సరములు రాక్షసులు ప్రవర్తించి పెక్కండ్ర నుక్కడించిరి. దాన లోకోపద్రవ మేర్పడెను. మహేంద్రుడు మండిపడి అగ్నివాయువుల బిలిపించి, అగ్నిహోత్ర, వాయుదేవా, తారకాది రాక్షసులను జంపుడని మీకు నేను విధించితిని. మీరు వారిని జంపక విడుచుట వలన లోకమున కింతకీడు మూడినది. గతజల సేతుబంధసము వలదు. ఇప్పుడైన మీరు సముద్రు నింకించి యందు దాగియున్నయా రాక్షసులను భస్మము చేయు రుడ్డని యాజ్ఞాపించెను. అందులకు వారు, దేవేంద్ర, సముద్రము నెండబెట్టుట వలన అందు జీవించు అనంతమైన జీవరాశి నశించును. అది మహాదోషము. కావున రాక్షస నాశనమునకు మదియొక యుపాయ ముహింపు మని కోరిరి. ఇంద్రుడందులకు వారిపై గోపించి, ఏమేమి నాయాజ్ఞ ధిక్కరించి మేర మీరుదురా కానిండు, దానికి ఫలితమనుభవింపుడు. మీరిరువురు భూమిపై నొక యచేతన పదార్థము నుండి మునులై పుట్టు దని శపించెను. ఆ పిమ్మట విష్ణుమూర్తి ధర్ముని సుతులగు నరనారాయణుల యవతారమెత్తి గంధమాదన పర్వతమున నుగ్రతప మొనరించుచుండెను. ఆ నరనారాయణుల అపూర్వ తపో వైభవమున కసూయపడి ఇంద్రుడు తత్తపో విఘ్నము గలిగింపుడని మన్మథవసంతుల కాజ్ఞాపించెను. మహేంద్రునాజ్ఞ నౌదలధరించి వారిరువురు ఎక్కు రప్సరసలను తీసుకొని వెళ్లి తమ కళానైపుణ్యము బ్రకటించి నరనారాయణులను దపోభంగా మొనరించిరి. అంత నారాయణుడెంతయు నచ్చెరువు గొలుపునట్లు తన తొడనుండి యొక్క జగన్మోహినిని బుట్టించెను. నారాయణుని యూరువు నుండి పుట్టుటచే ఆమెకు ఊర్వశి అను పేరు కలిగెను. ఆ యూర్వశిని జూడగనే సూర్యున కామెపై గోరిక కలిగెను. తనతో సుఖింప నాతడామెను ధనలోకమునకు రమ్మనెను. ఆమె వల్లేని యాతని లోకమునకు బోచుండ దారిలో వరుణదేవుడామెను జూచి మోహించి, తరుణి, నీమీద నా మానసము నిలిచినది. నీవు నా లోకమునకు వచ్చి నాతో సుఖింపు మని కోరెను. అందులకామె, దేవా, నన్నిదివరకే సూర్యదేవుడు కామించి తన లోకమునకు రమ్మని కోరెను. అతని కోరిక దీర్చుటకై నేనెగుచుంటినని సమాధానము చెప్పెను. వరుణుడది విని, కాంత, నీ స్వాంతము నాపై నిలిపి పొమ్ము, నాకదియే 10,000 అందులకామె యంగీకరించి మనసున వరుణుని స్మరించుచు సూర్యుని కడ కేగెను. ఆతడామె భావమును గ్రహించి, ఓసి, ఒక పురుషుని మనమున దలపోయిచు నింకొక పురుషుని గనగూడ వచ్చితివా? ఇంతకన్నా స్త్రీ చేయగల యధికాపరాధము లేదు. ఈ దోషమునకు నీవు భూలోకమున బుధ పుత్రుడగు పురూరవునకు బత్నివిగా జనింపుము పొమ్మని శపించెను. ఆ శాపమువాత బడి ఆమె వెడలిపోయెను. కాని మిత్రావరుణులకు గామోపశమనము కాదయ్యెను. అమోఘ వీర్యులగు మహనీయులకు వీర్యపతనము కానుండెను. ఇది ఏమి ఆశ్చర్య మని వారాలోచింపగా మహేంద్రుడు అగ్ని వాయువులుకిచ్చిన శావము, అగ్ని సూర్యుని, వాయువు వరుణుని ప్రవేశించి మునిజన్మ మందగోరుట వారికి దేట తెల్లమయ్యెను. అది గ్రహించి వారు స్ఖలనము గోరు తమ వీర్యములను స్తంభింపజేయ నిచ్చగింపక లోక సంరక్షణార్థ ముఖజలపూర్ణ కలసము సవిడిచి యథేచ్ఛముగా వెడలిపోయిరి. కాలక్రమమున ఆ జలకలసము నుండి అద్భుత తేజస్వులై బ్రహ్మవర్చసం ముట్టిపడ అగస్త్యుడు, వశిష్ఠుడు నుద్భవించిరి. ఈ కారణముచేతనే వీరిరువురుకును కలసజులని, కుంభ సంభవులని, ఔర్వశేయులని, మిత్రావరణపుత్రులని, వహ్ని మారుత సంభవులని పేరు వచ్చెను.